రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సుపై అది బోల్తా పడింది. దీంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోయింది. 25 మంది చనిపోగా ప్రస్తుతం 32 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. మిర్జాగూడ బస్ ప్రమాద ఘటనా స్థలంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డు విస్తరణ జరగకపోవటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళ యాదయ్యను అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. ఒకసారి సంఘటనా స్థలానికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ విక్రమ్ అక్కడ ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి. సాధ్యమైనంత వరకు అక్కడ దగ్గరలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా చూసాం. విక్రమ్, ప్రస్తుతం కాళ యాదయ్యని స్థానికులు అడ్డుకుంటున్నట్టుగా కూడా వార్త చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. విక్రమ్, హరి, ఈ రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. 25 మంది మృతి చెందారు, మరో 32 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన జరిగినప్పుడు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అందులో ఉన్న వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు మీరు? సార్, మాకు 7:30 ప్రాంతంలో తెలిసింది సార్. మేము వచ్చేసరికి 8 అయింది. అప్పటికే మొత్తం కంకర కురుకుపోవడం జరిగింది. జేసీబీ దాన్ని తీసుకొస్తే అప్పుడు మృతదేహాలు అనేవి బయటకు వెలికి తీయడం జరిగింది సార్. సార్, ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదము మనకు కూటవే దూరం సార్. మనకి ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మనకు ఎక్కువ లేదు. ఆలూరు గేట్ ప్రమాదం జరిగి ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఆ రోజు చెప్పిన మనకు విషయం ఏం సార్ అంటే, త్వరితగతిన ఈ రహదారిని ప్రారంభించి మీకు అందుబాటులోకి రహదారిని తీసుకొస్తామని చెప్పారు సార్ ఆ రోజు. ఎందుకంటే ప్రతిరోజు నిత్యం మన స్పీకరు ఎవరైతే ప్రసాద్ కుమార్ ఉండి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారో వారు కూడా నిత్యం ఇదే మార్గంలో వెళ్తాడు. సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి, సీఎం అయిన రేవంత్ రెడ్డి మార్గం కూడా ఇదే సార్. ఒక 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేస్తున్న కాళ యాదవ్ కూడా ఇదే సార్. రోజు చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్క ప్రమాదం రహదారి మీద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సార్. చాలా సబిత, ఇంతకుముందు మన ఈ ప్రమాద ఘటన జరిగినప్పుడు ఎంతమందిని మీరు బయటికి తీశారు? వారికి సహాయక చర్యలు ఎట్లా జరిగింది? ఒక 35 మంది వరకు 35 వరకు ఉన్నారు సార్. అంటే కొంతమంది బయటికి నిలవడం వలన మాకు కరెక్ట్ తెలియలేదు సార్. ఎందుకంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని చెదరగొట్టడం జరిగింది అక్కడ. ఇక్కడ స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్డుపై నుంచి ఎవరు వెళ్లకుండా రోడ్డుపైన బైఠాయించిన పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళను సర్ది చెప్పి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆందోళనకారులను పోలీసులు బయట తరలిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన ఆ ప్రమాద ఘటనా స్థలాన్ని వద్ద చూసుకోవచ్చు, వీరంతా కూడా ఆందోళనకు దిగారు, రోడ్డు మీద బైఠాయించారు. ఖచ్చితంగా రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలోనికే ఇక్కడికి చేరుకొని వాళ్ళు సహాయక చర్యలు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే వారందరినీ కూడా బయటికి తీసి పోలీసులు వెంటనే చేరుకొని వారికి సిపిఆర్ చేసి కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశారు. వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వికారాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చేవెళ్ళ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ ఘటనతో తీవ్ర విషాదాన్ని నింపిందనుకోవచ్చు. వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా రోడ్డు విస్తరణ పనులు చేయాలంటున్నారు. ఎమ్మెల్యే కాళ యాదయ్య సంఘటనా స్థలానికి చేరుకోగా స్థానికులంతా కూడా అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో నిలబడకుండానే యాదయ్య వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను ఇక్కడికి సంఘటనా స్థలానికి వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. సంఘటనా స్థలంలో మనం చూసుకోవచ్చు, మొత్తం 25 మంది సంఘటనా స్థలంలో చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం అందులో ఒక చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయింది. 32 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు కూడా పూర్తిగా నుజ్జైన పరిస్థితి ఉంది. తాండూరు డిపోకు చెందిన బస్సు ఉదయం 5:05 ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఇక్కడికి చేరుకునేసరికి 6:20 ప్రాంతంలోకి ఇక్కడికి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బస్సు నంబర్ చూసుకుంటే TS 34
6354 ఈ ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పరు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మనం చూసుకోవచ్చు అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడికి చేరుకొని ఈ టిప్పర్ కంకర అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సీట్లన్నీ తొలగించాల్సిన పరిస్థితి. సీట్ల మధ్యన పూర్తిగా ఈ టిప్పర్ ఢీకొనడంతో సీట్ల మధ్యనే ఒక్కసారిగా నుజ్జైన పరిస్థితి ఉంది. చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కంకర రాళ్ళు తగలడంతోనే గాయాలైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంజన్ కూడా పూర్తిగా నుజ్జునైంది. టైర్ల పరిస్థితి కూడా చూసుకోవచ్చు ఎంత అధ్వానంగా మారిందో. టైర్లు కూడా పూర్తిగా అణిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా అతివేగం ఉండడము, అదేవిధంగా అందులో కంకర ఉండడంతోనే మృతుల సంఖ్య పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మృతుల సంఖ్య పెరగడానికి అతివేగంతో పాటు టిప్పర్లో కంకర లోడ్తో ఉండడం కారణంగానే ఎక్కువ మంది చనిపోయినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఈ ఆర్టీసీ బస్సుకు సంబంధించి డ్రైవర్ దస్తగిరి కూడా మృతి చెందడం జరిగింది. మృతులు ఎవరెవరు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా క్షతగాతులకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు క్షతగాతులు అని తెలుసుకునేందుకు కూడా, వారి బంధువులకు తెలిసేందుకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 25 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. హరి రైట్ విక్రమ్, అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు ఎప్పటికల్లా అక్కడికి చేరుకోగలిగారు ఈ ప్రమాద విషయం తెలుసుకొని? అక్కడున్న మిర్జాపూర్ కానీ కృష్ణాపూర్ కానీ ఇక్కడ ప్రాంతాల వాళ్ళే తొందరగా అక్కడికి రాగలిగారనే ఒక వార్త అందింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ఎవరన్నా వివరించారా? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా విక్రమ్? హరి, మీర్జాగూడ సమీపంలో మీర్జాగూడ ఖానాపూర్ గేట్, ఈ రెండుటి గేట్ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రెండు గ్రామాలకు చెందిన స్థానికులు రావడానికి దాదాపుగా 7 గంటల ప్రాంతంలోనే ఇక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన 20-25 నిమిషాల్లోనే వారంతా కూడా ఇక్కడికి చేరుకొని వారికి సహాయక చర్యలు అందించే ప్రయత్నం చేశారు. వెనక వైపు ఉన్న అద్దాలన్నింటినీ కూడా తొలగించి ప్రయాణికులను వెనక వైపు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. టిప్పరు ముందు వైపు నుంచి మనం చూసుకోవచ్చు సగ భాగానికి వెనక టైరు ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా టిప్పర్ చొచ్చుకొని వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు టిప్పర్ మొత్తం చొచ్చుకొని రావడంతో టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సులో పడింది. వెనక వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా అద్దాలను తొలగించి స్థానికులంతా కూడా సహాయక చర్యలు చేశారు. వారందరినీ కూడా ఈ వెనక వైపు అద్దం నుంచి కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు టిప్పర్ 2 వైపులా కూడా రావడంతో మనం చూసుకోవచ్చు పూర్తిగా బస్ అంతా కూడా ఎంత నుజ్జు అయిందో మనం చూసుకోవచ్చు. కంకర అటువైపే కాదు ఇటువైపు కూడా పడిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా వారంతా కూడా పడి ఉండడంతో ఈ సీట్ల మధ్యలో కూర్చున్న ప్రయాణికులకు సంబంధించి సీట్ల మధ్య ప్రయాణికులు కూర్చోవడంతో ఒక్కసారి విక్రమ్ లైన్ లో ఉండండి. రంగారెడ్డి జిల్లా